సరే అండి. గ్రామ్కి ఎంత ఇచ్చాడు? 1000 రూపాయలు రా. 1000 రూపాయలా? ఇప్పుడు గ్రాము 10,000 రా. ఇప్పుడు ఏం చేయగలం రా, అవసరం అట్లాంటిది. సరే పద. వీడు దొరుకుతాడో లేదో. ఇక్కడ రావాడు. దేవుడా, వాడు దొరికేలా చూడు దేవుడా. దేవుడా, ఎలాగైనా వాడు దొరికేలా చూడు తండ్రి. ఎక్కడీడు? వీడిని ఇంకా ఎక్కడెక్కడ ఎత్తుకాలో ఏంటోరా, నాకైతే అర్థం కావట్లేదు. పదా తమ్ముడు, ఇక్కడ చిన్న పిల్లోడు దొంగ చూపులు చూస్తూ తిరగడం చూసావా? తెలియదునా. అబ్బా పద. సరే పదా. అదిగో అదిగో అక్కడ ఉన్నాడు. అమ్మో వీళ్ళ. ఎక్కడికి పోతావురా? ఏం కావాలన్నా మీకు? మా మిషన్ ఎక్కడ పెట్టావు? ఏం మిషన్ అన్నా? టైం మిషన్. టైపింగ్ మిషన్. ఓ అదా, ఎప్పుడో పాతసామాలోడికి వేసా కదా. అవునన్నా. రే ఎక్కడరా? ఇక్కడే పక్కనన్నా. సదాగండ్రా, అంత వెయిట్ ఉంది కదా, ఎంత వచ్చిందిరా? ఎంతన్నా? 10 రూపాయలు వచ్చింది అంతే. చీప్గా 10 రూపాయలా? నీ అబ్బా, 10 రూపాయల కోసం మమ్మల్ని ఇక్కడే ఉంచేసావు కదరా. అన్నా, మొన్న ఈ బాబు టైప్ రైటర్ మిషన్ ఇచ్చాడు కదా, ఎక్కడది? ఏ బాబు? ఎవరికి ఇచ్చాడు? మొన్న ఇచ్చా కదన్నా, 10 రూపాయలు ఇచ్చావు. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలీదా? రే, ఇన్స్పెక్టర్ సింహం ఫోన్ చేయరా, ఈడెవడో తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ సింహం మీకు తెలుసా? మాకు బాగా క్లోజు. ఇచ్చాడు, లోపల ఉండాలి, చూస్తా. అది వెళ్ళి చూడు. ఈ సౌండ్లు చూసా, లేదు. రే సింహం, నీకు ఫోన్ చేస్తాను. వెళ్తున్నాను లేరా. దొరికిందిరా. ఎస్. థ్యాంక్ యూ. ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలా? రే, వాడు ఎంత ఇచ్చాడ్రా నీకు? 10 రూపాయలు ఇచ్చాడన్నా. 10 రూపాయలకి 1000 రూపాయలు ఏందిరా? రే, నువ్వు సింహం ఫోన్ చేయరా. ఫోన్ చేస్తాను. నాకు ఇస్తే 1000 రూపాయలే, సింహం వస్తే 2000. ఇచ్చే 1000 రూపాయలు ఇచ్చే. ఇచ్చే. సరే. అమ్మయ్యా, త్వరగా కానీ రే, మా నాన్న ఎలా కొడతా నాకే తెలీదు. వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడు. ఏంది పని చేయట్లేదు? రే, పని చేయట్లేదురా. పని చేయట్లేదా? ప్రజెంట్కి వెళ్ళడానికి కొడుతుంటే అవట్లేదురా. అయిపోయిందిరా, మన పని అయిపోయింది. మనం ఇక్కడే ఉండాలి ఇంకా. చా అవటం లేదురా. చెప్పినా నీకు. విన్నావు అసలు? ఇటీ, నేను ట్రై చేస్తా. మీ స్టాప్ బ్రదర్ వెడ్డింగ్. వాడు ప్రేమించినప్పుడే క్యాన్సిల్ చేసావు అనుకో, ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది కదా. మాకు కావాల్సిందే ఇలా. అసలు మా తమ్ముడు ఏం చేశాడు, మా నాన్న ఏం చేశాడు? మా తమ్ముడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. చేసుకోకపోవడం వాడిష్టం. మధ్యలో నేనెవరిని ఆపడానికి? మనం ఎవరికైనా ఆపద తలపెట్టాలనుకున్నా, మోసం చేయాలన్నా, ప్రకృతి రూపంలో కానీ ఏదైనా రూపంలో కానీ
మనకి హింట్ ఇస్తూనే ఉంటుంది.